ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత దశమాధ్యాయంలో మనమున్నాం. 22వ శ్లోకం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. వేదానాం సామవేదోస్మి. వేదములు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అయితే అథర్వణ వేదములో ఉండేటువంటి మంత్రములన్నీ కూడా ఋగ్వేదము, యజుర్వేదములో ఉండేటువంటి మంత్రములే కొన్ని కొన్ని తీసుకొని అథర్వణ వేదముగా ఏర్పడడం జరిగింది అని చెప్తారు. కాబట్టి వేదములు ఎన్నంటే 3, 4 కాదు. భగవద్గీతలో కూడా ఏమన్నది? త్రైవిద్యామాం సోమపాః పూతపాప యజ్ఞైరిష్ట్వై స్వర్గతిం ప్రార్థయంతే అని అన్నది. అంటే మీ 3 వేదముల ద్వారా ఏవైతే ప్రతిపాదింపబడుచున్నవో ఆ ప్రతిపాదించబడినటువంటి కర్మల ద్వారా అని అక్కడ చెప్పడం జరిగింది. సరే, ఏదన్నా కూడా కానీ దీంట్లో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. ఋగ్వేదంలో రుక్కులుంటాయి, యజుర్వేదంలో మంత్రములుంటాయి, సామవేదంలో గానం ఉంటుంది. రుక్కులు యజుర్వేదంలో, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం. ఇప్పుడు మనకు
దాన్ని ఏమంటారు, పద్యము, గద్యము. గద్యము కూడా ఉంటుంది కదా, పద్యముతో పాటుగా గద్యము కూడా ఉంటుంది. ఉపదేశ సాహస్రి, శంకరాచార్య స్వాముల వారు రాసినటువంటి ఉపదేశ సాహస్రి, అందులో గద్యము యొక్క ప్రభావము కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ గద్యం యొక్క ప్రభావము ఉన్నతత్వాన్ని చెప్పుటలో శ్లోకము ఛందోబద్ధమైనటువంటి దానికి కొంచెం సమన్వయం కాకుండా ఉన్నప్పుడు ఈ గద్యమును ఉపయోగిస్తారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఋగ్వేదంలో ఏమో అన్ని మంత్రములు ఉంటాయి, యజుర్వేదంలో ఏమో ఆ మంత్రములను ఉపయోగించి కర్మ చేయడం అనేటువంటిది ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అంటే యజ్ఞం చేసేటువంటిది ఎక్కువగా ఉంటుంది యజుర్వేదంలో. ఋగ్వేదంలో మంత్రములే వాటి ప్రభావం ఉంటుంది. యజుర్వేదంలో మంత్రములతో పాటుగా ఈ గద్యము కూడా ఉంటుంది. అంటే ఏమైంది, ఇప్పుడు మంత్రములు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదంలో ఉండే మంత్రాలు కూడా యజుర్వేదంలో ఉంటాయి. ఆ మంత్రములతో పాటుగా గద్యము కూడా ఎక్కువ భాగం ఉంటుంది. యజుర్వేదంలో యజ్ఞమునకు ప్రాధాన్యం ఎక్కువ, ఋగ్వేదంలో మంత్రాధ్యయనం, మంత్రాలే. తర్వాత సామవేదంలోకి వచ్చేటప్పటికి దాదాపు ఈ మంత్రాలు సామవేదంలో ఉంటూ ఇంక వేరే మంత్రాలు కూడా ఉంటాయి. దాన్ని ఏం చేశారంటే 1000 శాఖలు సామవేదంలో ఉంటాయి, 21 శాఖలు ఋగ్వేదంలో ఉంటాయి. 1021 అయింది. ఇంకా 108కి తొమ్మిదిలో 2 పోతే 7, 21 శాఖలేమో ఋగ్వేదము. తర్వాత వచ్చేసి యజుర్వేదము 57 శాఖలు అన్నట్లుగా నాకు గుర్తు, కానీ ఇక్కడ 77 వస్తున్నాయి. సరే, 77 పెట్టుకోండి. ఇప్పుడు 77 శాఖలు యజుర్వేదం, మొత్తం కలిపి 1108 శాఖలు. దీంట్లో ఉండేటువంటివే నీకు అథర్వణ వేదంలో వస్తుంది. అథర్వణ వేదం అంటూ సపరేట్గా ఒక వేదం అనేదంటూ ఏమీ లేదు, ఇందులో ఉండే మంత్రాలే అందులో ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, వేదములలో సామవేదము నేను అంటున్నాడు. సామవేదము నేను అంటే సామవేదములో గాన ప్రధానంగా ఉంటుంది. గానము సత్వగుణము బాగా అభివృద్ధిగా ఉన్నప్పుడు గానము యొక్క ప్రభావం బయట వస్తుంది. అంటే ఈ మామూలుగా పాటలు పాడే వాళ్ళందరూ ఈ గానం కాదు, సత్వగుణము బాగా పరిపక్వత చెందినప్పుడు వీడు ఆనందముగా ఉంటూ ఆనంద భావనతో వచ్చేటువంటి గానం. మహర్షులు భగవద్భావనలో నిలిచి వాళ్లకు తెలియకుండానే వాళ్ళ నుంచి ప్రకటమైనటువంటి ఉన్నాయే,
అదేమైందంటే అది ఇప్పుడు గానము రూపంగా ప్రకటమైనది. అలా గానము రూపంగా ప్రకటమైనటువంటిదే సామవేదం. అక్కడ ఆ భావనలోనికి వెళ్ళి, ఆ భావనలో ఉంటూ వాళ్ళు ఆ భావనను ప్రకటించబడడం అనేది జరిగిందన్నమాట. సరే. కాబట్టి ఈ సామవేదం అనేటువంటి దానిలో ఉన్నటువంటి 1000 శాఖలు ఇలా గానము చేసేటువంటివే. మీరు తిరుమలకు పోయినప్పుడు మీరు ఖచ్చితంగా విని ఉంటారు. ఆ ఊ హా ఊ ఆ ఊ ఆ ఊ ఇట్లా విన్నారా? అహమన్నమహమన్నం అహమన్నాదో ఇది తిరుమలలో పోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఇది విని ఉంటారు. వినకుండా ఎవరు ఉండరు, ఖచ్చితంగా వింటారు. అక్కడక్కడ కూడా విని ఉండొచ్చు, మనం ఏం కాదని చెప్పేదానికి లేదు. నేను ఊరికే ఒక ఉదాహరణలాగా చెప్పాను. నేనేం సామవేదం ఏం చదువుకోలేదు. కానీ ఈ కేనోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు అవి. అందువలన అందులో కేనోపనిషత్తులో ఉండేటువంటి అది అహమన్నం అహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాద అనేటువంటిది ఉపనిషత్ మంత్రంగా వస్తుంది. తైత్తిరీయ ఉపనిషత్తులో ఏమో వస్తుంది అనుకుంటాను. అందులో వచ్చేటువంటి మంత్రాన్ని ఇక్కడ నేను కొద్దిగా గానం రూపంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఛాందోగ్యమంతా అలాగ ఉంటుంది. ఈ ఛాందోగ్యంలో భగవంతుణ్ణి గానము రూపముగా స్తుతించినారు. అందువలన సామవేదము నా స్వరూపమని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. మిగిలిన వేదాలను పట్టుకోవాలని వద్దానంటే పట్టుకోవాల్సిందే, కాదని చెప్పట్లేదు. కానీ ఇక్కడ వేదము అనేటువంటిది తత్వం తెలుసుకునేదానికి మనకు కావాలి. తత్వము తెలుసుకునేటువంటి మార్గంలో సామవేదంలో భగవద్భావనతో ఉండి ప్రకటించినటువంటిది కాబట్టి అది అందులో 1000 శాఖలు ఉన్నాయి కాబట్టి అందువలన ఆ సామవేద రూపంగా ఉండేటువంటిది నేను అని చెప్పడం జరిగింది. అట్లయితే మిగతా 2 వేదాలు నేను కాదా? అట్లా కాదు. ఇక్కడ ఏంటిది? ఈ అధ్యాయం ఏమిటి? విభూతి యోగం. విభూతి యోగం అనంటే తన యొక్క తత్వము బాగా ప్రకటింపబడుతూ ఉన్నటువంటిదని చెప్పడం. 0 బల్బు 1000 వాట్స్ బల్బు 2 పెట్టినప్పుడు 1000 వాట్స్ బల్బు ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది, 0 బల్బు తక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది. ఇప్పుడు రెండింటిలో ఉండేది కరెంటే, కానీ 1000 వాట్స్లో మనకు ఎక్కువ కాంతి వస్తూ ఉన్నది. అంటే అక్కడ కరెంటు యొక్క ప్రభావం చాలా బాగా ప్రకటమగుచున్నది. ఇక్కడ కరెంటు ప్రకటమగుచున్నది, కానీ ఇందులో ఉన్నటువంటి ఉపాధి యొక్క ప్రభావం తక్కువగా ఉంది కాబట్టి అంత తక్కువగా ప్రకటింపబడుచున్నది. ఇప్పుడు అక్కడ ఎక్కువగా ప్రకటింపబడుతూ ఉన్నది ఆ లైట్ ప్రభావం అని నువ్వు అనుకుంటావేమో. లైటు ప్రభావమేం కాదు, వెనకాలుండే కరెంటు ప్రభావమే ఇది. అయితే కరెంటు ప్రభావమైన ఉపాధి ఆధారముగా ప్రకటింపబడుచున్నది అనేది గుర్తించాలా. ఇక్కడ 0 బల్బులో కూడా ఉపాధే, 1000 వాట్స్ కూడా ఉపాధియే. ఉపాధి అని అన్నప్పుడు ఆత్మస్వరూపానికి దగ్గరగా ఉండి ఆ ఆత్మస్వరూపముతో కలవలేకుండా ఆత్మస్వరూపము దీని ద్వారా ప్రకటింపబడుట అనేది జరుగుతుంది. దానిని ఉపాధి అని అంటారు. ఒక నిమిషం ఉండండి. ఉపాధి అంటే ఏంటి నేను కూడా ఇప్పుడు
ఉపాధి అంటే దానికి ఒక డెఫినేషన్ ఉందండి. కానీ ఇక్కడ ఉపాధి అని అన్నప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఊరికి ఆధారము ముఖ్య కారణం అని మాత్రమే ఇచ్చాడు. కానీ అట్లా కాదు, అది దానికి ఒక డెఫినేషన్ ఉంది. దాని డెఫినేషన్ నేను తెలుగులో అయితే చెప్పాను, సంస్కృతిలో నాకు కరెక్ట్గా తెలియదు, దాన్ని చూస్తాను. అంటే ఏంటి, ఏదైతే సత్యమై ఉన్నదో ఆ సత్యమైనటువంటిది ప్రకటింపబడడానికి తనకు దగ్గరగా ఉండి దాని ద్వారా ప్రకటింపబడుతూ ఉన్నది, అది ఉపాధి అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు చెప్పినాం ఇక్కడ, విభూతి అనేటువంటి దాని గురించి చెప్తూ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. కాబట్టి భగవంతుని యొక్క తత్వము బాగా ప్రకటింపబడుతూ ఉన్నది. 1000 వాట్స్లో కరెంట్ యొక్క ప్రభావం చాలా బాగా తెలుస్తూ ఉంది, 0 వాట్స్లో తక్కువగా తెలుస్తుంది. అది ఉపాధి యొక్క ప్రభావం. అలాగే ఋగ్వేదము భగవంతుడే, యజుర్వేదము భగవంతుడే, సామవేదం కూడా భగవంతుడే, అన్నీ భగవంతుడే. అయినా కూడా సామవేదమునందు భగవంతుని యొక్క తత్వము గానము రూపంగా అందులో తన్మయులై పాడినటువంటిది ఉంటుంది. అందువలన సామవేదము నా స్వరూపం అని చెప్పాడు. ఇప్పుడు ఋగ్వేదంలోకి వచ్చేటప్పటికి ఋగ్వేదంలో మంత్రములు సంహిత అంటారు. తర్వాత యజుర్వేదంలో ఇవే మంత్రములతో యజ్ఞమును చేయుట. యజ్ఞం చేయుట అనేటప్పుడు కర్మప్రధానం అయిపోయింది. కాబట్టి కర్మప్రధానంగా ఉండేటప్పుడు వాడికి ఆ కర్మకు సంబంధించి వాడు ఎట్లా శుచిగా ఉండాలా, ఏ విధంగా ఉండాలా, ఏ దేవతను ఆరాధించాలా, ఎట్లా ఆరాధించాలా, ఇవన్నీ ఉంటాయి అక్కడ. తర్వాత మంత్రములను ఎలా అక్కడ దానికి సంబంధించినంత ఉంటుంది. సామవేదం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రము ఆ భావనలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ భావనలోకి వెళ్ళుట అనేది ప్రధానం. అందువలన ఇందులో ముఖ్యంగా నా గురించి స్పష్టంగా తెలియబడేటువంటిది ఏదనేటువంటి దాంట్లో సామవేదం నేను. తర్వాత దేవానామస్మి వాసవః, దేవానామస్మి వాసవః, రుద్రులు, ఆదిత్యులు, వసువులు మొదలైన దేవతలలో వాసవుడను అంటే ఇంద్రుడను నేనే. ముప్పై 3 కోట్ల దేవతలు అని కదా అంటారు. దేవతలు ఎంతమందిని అంటే 33 కోట్లు. 33 కోట్ల దేవతలు. 33 కోట్ల దేవతలు ఉన్నారా అంటే మన శరీరమునందు ప్రకటమయ్యేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో అవి 33 ఉంటాయి. దాంట్లో వీళ్ళు వసువులు, ఆదిత్యులు, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, ఈ 12 అదొక రుద్రులు 11, ఎంతైంది? 12, 11, 23. వసువులు 8 మంది, 23 ఒక 8 31. 2 అశ్విని దేవతలు ఎన్నన్నారు? 33. ఈ 33 మన శరీరంలోనే 33 అధిష్టానములుగా ఉన్నవి. అంటే ఇప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణము, అదేవిధంగానే మనోబుద్ధి చిత్త అహంకారాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. వీటన్నింటినీ తీసుకున్నప్పుడు 33 వాటిని చూపిస్తారు అక్కడ, 33 తత్వాలు. దీన్ని బృహదారణ్యకోపనిషత్తులో చాలా బాగా 33 కోట్ల దేవతల గురించి చెప్పడం జరిగింది. దాని గురించి చూడాల్సి ఉంది, చూసి మనం కరెక్ట్గా అక్కడ తెలుసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చూసి ఎక్కడో రాసి పెట్టాను, కానీ
ఆ 33 దేవతలు ఎవరెవరు, ఏ ఏ స్థానంలో ఏ ఏ దేవత ఎలా ఉంది అనేటువంటిదంతా కూడా అక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కలిపి నెక్స్ట్ ఈ ఇంతమందికి కూడా ఈ దేవతలందరిలోకెల్లా వాసవ అంటే ఇంద్రుడు నేను. ఏమంటే ఇంద్రుడు, వాసవ అంటే ఇంద్రుడు అని అర్థం. ఇప్పుడు ఇంద్రుడంటే ఏమిటి అనేది అర్థం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంద్రుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడు అన్నప్పుడు నిన్నే మనం చెప్పుకున్నాం. విష్ణువు కంటే ఇంద్రుడే పెద్దవాడు. అదితి పుత్రులలో ఇంద్రుడు పెద్దవాడు, తర్వాత విష్ణువు. కాబట్టి విష్ణువు కంటే ఇంద్రుడే పెద్దవాడు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైపోయింది, విష్ణువుకు ప్రాధాన్యం పెరిగిపోయి ఇంద్రుడికి ప్రాధాన్యం తగ్గిపోయింది. అలా మనసులలో భావనను కల్పించారు. కానీ వేదం దగ్గరికి పోయినప్పుడు ఏమవుతుందంటే ఇంద్రుడే ప్రధానమైనటువంటి దేవత. ఇంద్రుడు అని అన్నప్పుడు ఇదం ద్రష్టుం ఇతి ఇంద్ర అని చెప్పారు. అంటే ఇదం ఎదురుగా ఏదైతే ఉందో అది, దీనిని ద్రష్టుం చూస్తున్నటువంటి వాడు. దీన్ని చూస్తాండేది ఎవరు? కన్నును చూస్తాండేది ఎవరు? మనసును చూస్తాండేది ఎవరు? వెనకాల ఉన్నటువంటి చైతన్యం. కాబట్టి ఆ చైతన్యమే వీటన్నింటిని, మనస్సును చైతన్యమే చూస్తుంది, కన్నును చైతన్యమే చూస్తుంది, విషయాన్ని కూడా చైతన్యమే చూస్తుంది. అందువలన ఏదైతే వీటన్నింటినీ చూస్తున్నదో అది ద్రష్ట. దృశ్యం అని మనకు దృగ్దృశ్య వివేకం అనేది ఆచార్యుల వారు చెప్పుకున్నారు ఒక గ్రంథం. కాబట్టి ఇక్కడ దృక్స్వరూపంగా ఉన్నటువంటి ఏ స్వరూపం ఉన్నదో దానికి ఇంద్ర అని పేరు. సరే, ఆ నామం అట్లా ఉన్నాయండి. కానీ ఇక్కడ ఇంద్రుడు అనేటప్పటికి ఏంటంటే వేదము ప్రకారంగా నీకు ఇంద్రుని యొక్క ఆరాధనే ప్రాధాన్యముగా ఉంటుంది. అందువలన ఇక్కడ ఏమంటున్నాడు, దేవతలు మనం ఏదైనా సరే పూజ చేయాలంటే దేవతలందరినీ ఆవాహన చేసి వాళ్ళందరికీ పూజలు చేస్తామన్నమాట. ఆ పూజలలో ప్రధానమైనటువంటి దేవత ఇంద్రుడు వేదం ప్రకారంగా. ఇక్కడ పురాణాల ప్రకారంగా వచ్చేటప్పటికి ఏమైపోయింది, పురాణాల దగ్గరికి వచ్చేటప్పటికి ఇంద్రుణ్ణి పక్కలో పెట్టి విష్ణువు ముందుకు వచ్చేసాడు. అసలు ఆ విష్ణువునే వద్దు, లేకుండా చేయాలని అనుకొని దక్ష ప్రజాపతి విష్ణువు లేకుండా ఈశ్వరుని లేకుండా చేయాలని నిరీశ్వర యాగం చేశాడు. సరే, ఇప్పుడు మీ విష్ణువు యొక్క ప్రాధాన్యము బలి చక్రవర్తితో విష్ణువు యొక్క ప్రాధాన్యాన్ని పెంచేశారు. అంటే మీ విష్ణువు యొక్క ప్రభావము వలననే ఇవన్నీ జరుగుతున్నాయని వీళ్ళు చెప్తున్నారు. సరే, దాన్ని అందుకనే ఈరోజు కూడా చర్చ వచ్చింది సాయంకాలం. విషయం ఏంటంటే భగవంతుణ్ణి తెలుసుకొనుట. భగవంతుణ్ణి తెలుసుకోవాలనంటే భగవంతుణ్ణి తెలుసుకునే విచారణ యోగ్యమైన మనస్సు కావాలా? విచారణ యోగ్యమైన మనస్సు కావాలనంటే ఏకాగ్రమైన మనస్సు కావాలా? ఆ ఏకాగ్రమైన మనస్సు రావాలనంటే ఈశ్వర భావనతో ఏకాగ్రత వస్తుంది. ఆ ఈశ్వర భావనతో ఏకాగ్రత రావాలనంటే ఈశ్వర సంబంధమైన కర్మను చేయాలి. ఆ ఈశ్వర సంబంధమైన కర్మ వలన మనస్సు ఏకాగ్రమై ఆ మనస్సుకు విచారణ యోగ్యమై విచారణ చేసి జ్ఞానమును పొందేటువంటి పరిస్థితి వస్తుంది.
అందువలన ఇప్పుడు ఇక్కడ ఈ విషయాలన్నింటిలో కూడా ప్రధానమైనటువంటిది భగవతత్వము తెలుసుకునుట. ఆ భగవతత్వం తెలుసుకునేదానికి ఇక్కడ దేవతారాధన అనేటువంటిది ప్రాథమిక స్థాయిలో మెట్టు. అందువలన దేవతలు అనేటువంటి వాళ్ళు 33 కోట్లు అన్నారు. 33 కోట్లు కాదు, అక్కడ 33ని చెప్పడానికి 33 కోట్లని చెప్పడం జరిగింది. అదొక దాన్ని ఏమనాలి, కవి యొక్క చాతుర్యం. కాబట్టి ఆ 33 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే దేవతలు. ఆ 33 మంది దేవతలలో ఇంద్రుడు నేను, అంటే ఇంద్రుని యొక్క అధిష్టానము చేత వీళ్ళందరూ పనిచేస్తుంటారు. కాబట్టి ఇంద్రుడు నేను. కాబట్టి ఇంద్రుని గురించి చెప్పినారనంటే అక్కడ ఆ దేవతలందరినీ గురించి చెప్పినట్లే. ఏమంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరెవరు పెళ్లి పత్రిక తీసుకొచ్చారు. ఇప్పుడు మీ ఇంట్లో 10 మంది ఉన్నారు. 2 తల్లిదండ్రులు, ఒక మీకు వచ్చేసి 3 కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. 3 కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోతే అప్పుడు ఎంతమంది ఉన్నారు? 3 కొడుకులు, 3 కోడళ్ళు కలిపి వాళ్ళకు 6, వీళ్ళకి 2 పెద్దోళ్ళు, 8 మంది అయ్యి. మళ్ళీ వాళ్ళకు ఇద్దరికి, పెద్దవానికి రెండోవానికి ఒక్కొక్క సంతానం కలిగినారు. అప్పుడు ఎంతమంది అయ్యి? 10 మంది అయ్యి. ఏమంటే ఇప్పుడు పత్రిక తెచ్చారు, అందరూ కలిసి ఉన్నారు. పత్రికలు ఎన్ని ఇంటిలో ఇవ్వాలా? ఒకటే సార్, ఒకటే ఇచ్చేది. ఒకటి ఎవరికి ఇస్తారు? అది ఒకటి ఇంటి పెద్దకి ఇస్తారు. ఎవరు పెద్ద ఉంటే వాళ్ళకి ఆయన చేతికి ఇచ్చి అందరిని రమ్మని చెప్పిపోతాం. అంటే ఇంట్లో పెద్దకు ఇస్తే ఆ ఇంటికి అంతా ఇచ్చినట్లేగా. ఇంటికంతా ఇచ్చినట్లే అయినట్లుగా ఇక్కడ కూడా అందరిలోకెల్లా గొప్పవాణ్ణి గురించి చెప్పితే మిగతా అందరిని గురించి కూడా చెప్పినట్లే. ఏమన్నా విషయం అర్థమవుతుందా? ఇక్కడ ఇంటిలో పెద్దకు ఒకరిని ఇచ్చినామని అనుకోండి, ఒకరికి ఇస్తే వాటికి అర్థం ఏంటే ఆ ఒక్కడే అందరి సంబంధము ఆ ఒక్కడే కిందకు వచ్చేసిందిగా. అదే విధముగానే నువ్వు ఇక్కడ సామవేదం గురించి చెప్పినాడంటే ఋగ్వేదము యజుర్వేదము కూడా చెప్పేసినట్లే. ఋగ్వేదము నేనే, యజుర్వేదం నేనే, సామవేదము నేను అని చెప్పినట్లు. అంటే ముఖ్యంగా గొప్పగా ఉండేదాని గురించి చెప్తున్నాడు. గొప్పగా ఉండేదే నేను అంటే దాంట్లో ఇంక మిగతాదంతా కూడా నేనే అని అర్థం అక్కడ. అదేవిధంగానే దేవతల దగ్గరికి వచ్చేటప్పటికి దేవేంద్రుడు నేను అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆదిత్యుల దగ్గరికి వచ్చేటప్పటికి అదితిపుత్రులు అంటే ఆదిత్యులకు వచ్చేటప్పటికి విష్ణువు నేను అని చెప్పాడు. ప్రకాశించేటువంటి స్వరూపం ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి చెప్పినప్పుడు అందులో సూర్యుడు నేను అన్నాడు. వాయువుని గురించి చెప్పేటప్పుడు మరీచి అనేటువంటి స్వరూపంగా నేనే ఉన్నానని చెప్పి అక్కడ చెప్పాడు. అంటే ఒకరిని గురించి చెప్పాడంటే మిగతా వాళ్ళందరి గురించి చెప్పినట్లే. మిగతా వాళ్ళందరూ నా స్వరూపమే అని చెప్పినట్లు అక్కడ. అందుకే దీన్ని విభూతి యోగం అని అంటా ఉండేది. తర్వాత ఇక్కడ చూడండి, ఇంద్రియాణం మనశ్చాస్మి. ఇంద్రియములలో మనస్సు నేను. ఇక్కడ పేచి పడుతుందండి. ఇక్కడ పేచి ఏమంటే ఇంద్రియములలో మనస్సు నేను అని అన్నాడు కదా భగవంతుడు. అంటే ఇప్పుడు మనస్సుతో చేస్తూ ఉండేదంతా ఎవరు? మనస్సు నేను అని అన్నప్పుడు అందరూ మనస్సులతో చేస్తున్నది భగవంతుడే అని డైరెక్ట్గా చెప్పేస్తారు. కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తారు. కానీ అట్లా కాదు ఇక్కడ అర్థం. మనస్సు అనేటువంటిది ఇప్పుడు ప్రధానమంత్రి అనుకోండి.
ప్రధానమంత్రి అని అన్నప్పుడు ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే ఒకరి పేరు చెప్తాను. అయ్యా 1992లో ప్రధానమంత్రి ఎవరు అంటే ఇప్పుడు చెప్పి ఆయన పేరు చెప్తామా? చెప్పము. చెప్పం. ఎందుకు? ప్రధానమంత్రి అంటే ఇప్పుడు ఒక పేరు చెప్పి అప్పుడు ఒక పేరు ఎందుకు చెప్తున్నావు? అంటే ప్రధానమంత్రి అనేటువంటిది ఒక స్థానం. ఆ స్థానమునకు ఎవడైతే వెళ్ళాడో ఆ స్థానములో వెళ్ళి ఎవరు కూర్చో ఉన్నారో వాళ్ళను ఇప్పుడు మనం ప్రధానమంత్రిని పిలుస్తాం. ఇప్పుడేమో ప్రధానమంత్రిగా ఒక వ్యక్తి ఉండొచ్చు. ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత వేరే వ్యక్తి ప్రధానమంత్రి కావచ్చు. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాలకు ముందు వేరే అతను ప్రధానమంత్రిగా ఉండి ఉంటాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ప్రధానమంత్రి అనేటువంటి స్థానము మాత్రము ఒకటే. ప్రధానమంత్రి స్థానంలో కూర్చుండే వ్యక్తులు మాత్రం వేరే. స్థానం ఒకటే, వ్యక్తులు వేరుగా మారుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనస్సు అని అంటున్నాం చూడండి. మనస్సు అనేటువంటిది ఒకటే, శుద్ధమైన మనస్సు ఒకటే. శుద్ధమైన మనస్సులో వీడు సంకల్పాలన్నీ తెచ్చిపెట్టి ఆ మనస్సుని అపవిత్రం చేసి పడేశాడు. అంటే మలినం చేసేసాడు. మలినమైనటువంటి ఆ అంతఃకరణం ఏదుందో అది వీడిప్పుడు ఇక్కడ జీవుడు అనుకుంటూ వీడు చెప్పుకుంటున్నారు. ఇక్కడ దాన్ని నిజంగా ఏమంటారంటే అవిద్య అని చెప్తారు. శాస్త్రం ప్రకారం అది అవిద్యా ప్రభావముతో ఉన్న మనస్సు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారు? వీళ్ళు అవిద్యతో కూడిన మనస్సు అంటే వీడికి తెలియదు కాబట్టి దానికి వీళ్ళు సింపుల్గా జీవుడు అని పేరు పెట్టేశాడు. సరే, జీవుడు అని పేరు పెట్టారని అనుకో. ఆ జీవుడు అనేటువంటి వాడు కూడా ఎవడు, ఎట్లున్నాడు, ఏంటి అని పరిశోధనలా జీవుడు వేరే అయిపోయినాడు అని ఇక్కడ పట్టేశారు. పోయింది అక్కడ పోయింది మళ్ళీ అంతే. ఆ విధంగా రూట్ చేంజ్ అయిపోయింది అనమాట. తిరిగి మళ్ళీ రూట్లోకి రావాలనంటే వాడికి మనశ్శుద్ధి కావాలి. మనశుద్ధి అయ్యి ఆడ విచారణ యోగ్యత రావాలి. విచారణ యోగ్యత వచ్చేదానికి ముందు వీడు ఏం చేయాలంటే ఉన్నతత్వాన్ని తెలుసుకునే దాని కొరకని వీడు ప్రయత్నం చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే వీడు అట్లా వస్తాడు. అట్లా లేకుండా వీనంతట వీడే కొన్ని నిర్ణయాలు చేసుకుని పెట్టుకుని ఉంటే వీడు ఎప్పటికీ ఆ స్థితిని పొందలేడు. ఎందుకోసం చెప్తున్నామంటే ఇంద్రియములలో మనస్సు అనేటువంటిది ఏది ఉందో అది నా స్వరూపం అని అంటున్నాడు ఇక్కడ భగవంతుడు. అందరి రూపంగా ఉండేది మనస్సు, అప్పుడు భగవంతుడే కదా, అప్పుడు దీనంతా నడిపిస్తానేది భగవంతుడే కదా అని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారని అట్లా చెప్పేస్తారు. అట్లా కాదు. ఉన్న యథార్థతత్వమును స్పష్టంగా ఆ అనుభూతిని పొందిన స్థితిలో ఉన్నదే మనస్. అనుభూతి అని అంటున్నామే, అనుభూతిని పొందేది ఎవరు? మనస్సే. అనుభూతిని పొందేది మనస్సే. ఆత్మ పొందుట అనేది ఏముండదు. ఆత్మానుభూతి. గ్రంథం పేరు కూడా ఆత్మానుభూతి అని గ్రంథం పేరు పెట్టారు. బ్రహ్మానుభూతి, ఆత్మానుభూతి. కాబట్టి ఆ అనుభూతి అనేది ఉందే, ఆ అనుభూతిని పొందుతున్నది మనస్సు. అంటే మనస్సు ఏమైపోతుంది? ఆత్మ సత్యానుబోధేన న సంకల్పయతే తథా
అమనస్తాం మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం. అమనస్తాం మనోయాతి అంటే మనస్సు కాకుండా పోవుట. మనస్సు కాకుండా పోవుట. మనస్సు కాకుండా పోవుట అంటే రే వాడు పిచ్చోడు రానన్నామనుకోండి, వాడు పిచ్చోడు అంటే అర్థం ఏమిటి? మనలాగా ఆలోచన చేయడం లేదు, వాడు ఇంకొక రకంగా ఆలోచన చేస్తున్నాడు అంటే ఆ మనస్సు మన మనస్సులాగా పనిచేయట్లేదన్నమాట, అది ఇంకొక రకంగా ఆలోచన చేస్తుంది. ఇప్పుడు పిచ్చివాడి యొక్క మనస్సు ఒక రకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లోకంలో ఉండేటువంటి వాడి మనస్సు ఒక రకంగా పనిచేస్తుంది. ఈ వేదాధ్యయనం చేసేటువంటి వాడి మనస్సు ఒక రకంగా పనిచేస్తుంది. వేదాంత విచారణ చేసేవాడి యొక్క మనస్సు ఒక రకంగా పనిచేస్తుంది. ఈ మనస్సు ఇప్పుడు వ్యాకరణాన్ని చదువుకునేటువంటి వాళ్ళ యొక్క మనస్సు ఆ రకంగా పనిచేస్తుంది. అంటే ఈ మనస్సు ఆయా విషయములలో సూటిగా వెళ్ళినప్పుడు ఆ విషయములలో చాలా చాలా బాగా పరిపక్వతను చెంది ఆ మనస్సు దాంట్లో సూక్ష్మతను పొందుతుంది. సూక్ష్మతను పొంది ఆ విషయావగాహన అనేటువంటిది కలిగి ఉంటుంది ఆ మనస్సు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ మనస్సు దాని యొక్క సహజత్వమునందు ఈ విషయానికి సంబంధించినటువంటి అవగాహన చాలా చాలా ఎక్కువగా దాన్ని వేసి ఉంటుంది. ఇది బహిర్విషయమే కానీ స్వరూప విషయం కాదు. అంటే ఇప్పుడు ఎవరికైనా సరే వాడికి సంబంధించినటువంటిది ఏదో ఇష్టమైనది ఒకటి ఉంటుంది, ఆ దానికి సంబంధించిన విషయం ఆ మనసులో ఎక్కువగా ఉంటుంది, ఆ మైండ్లో ఎక్కువగా పెట్టుంటాడు అది. ఇప్పుడు ఇది ఉందే, ఇది వాడి యొక్క అవిద్య. వాడు ఒక సైంటిస్ట్ కావచ్చు, సైంటిస్ట్ అనేది మాత్రాన వాడు జ్ఞాని అని మనం చెప్పేదానికి లేదు. ఎందుకంటే వాడికి ఉన్నటువంటిది బాహ్యమైన జ్ఞానం ఉందే కానీ ఆత్మజ్ఞానం అనేది లేదు. ఈ బాహ్య జ్ఞానము వాడిని విముక్తిని కలిగిస్తుందా అంటే మోక్షమును కలిగించదు. బాహ్య జ్ఞానం వాడికి మోక్షాన్ని ఇవ్వదు. ఆత్మజ్ఞానము అనేటువంటిది ఎప్పుడైతే ఆ మనస్సుకు తెలుస్తుందో అప్పుడు ఆ మనస్సు ఏమవుతుందంటే దీని సహజత్వమును కోల్పోతుంది. దేని సహజత్వమును? ఈ బాహ్య జ్ఞానం అనేటువంటిది ఏదేదైతే ఉన్నాయో ఆ బాహ్య జ్ఞానములన్నీ సత్యము కాదు అనేటువంటి దృఢత్వం రావడానికి ఆత్మజ్ఞానం, అంతే. అది కూడా ఆత్మజ్ఞానం వల్ల నీకేమీ బ్రహ్మత్వం సిద్ధించదు. ఆత్మజ్ఞానము బాహ్య విషయములను నిరాకరించుట కొరకే, అంతే. నిరాకరించిన తరువాత అప్పుడేమవుతుంది? అప్పుడు ఏదైతే మిగిలి ఉన్నదో అది బ్రహ్మ అనేటువంటిది కూడా ఇక్కడ దీంట్లోనే చెప్తారు. దీంట్లో ఆత్మజ్ఞాన విచారణలో ఆ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. అందువలన ఏమవుతుంది, ఈ ఆత్మజ్ఞానం అనేటువంటి దాని వైపు ఇతను ప్రయాణం చేసి ఆత్మజ్ఞానమును తెలుసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే నీకు బాహ్య విషయములు ఏవైతే ఉన్నాయో ఆ బాహ్య విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానమంతా ఇది సత్యమైన జ్ఞానము కాదు, దీనివల్ల నాకు అవసరము లేదు అని ఇతను ఏం చేస్తాడంటే ఆ విషయాలకు ప్రాధాన్యం క్రమంగా తగ్గిపోతుంది. అంటే ఆత్మజ్ఞాన విచారణ ఎంత బాగా చేస్తే బాహ్య విషయాలకు సంబంధించినటువంటి చొచ్చుకొని పోవుట అనేటువంటిది క్రమంగా అంత దూరం అయిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, అంటే బాగా తెలుసుకోవాల్సిన అంశం.
ఎందుకంటే ఈ మనస్సు సంబంధించిన విషయం వచ్చేటప్పటికి బాహ్య విషయములకు సంబంధించినటువంటి మార్గంలో వెళ్ళుట అనేది ఈ మనస్సుకు బాగా అలవాటైపోయింటుంది. అలవాటు చేసి పెట్టాం మనం, అలవాటు చేసి పెట్టేశాం. సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ మూడింటిలోకి పంపించి 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 ఆ మార్గంలో పెట్టేశాం మనం దాన్ని. ఇప్పుడు ఈ ఈ యొక్క ఆత్మజ్ఞానం ఏం చేస్తుందంటే, ఆత్మజ్ఞానం స్పష్టం చేస్తుంది. ఏమని? నీకు బాహ్య జ్ఞానము ఏదైతే ఉన్నదో అదంతా నువ్వు దాన్నంతా తెచ్చి దీనిపైన వేసిన చెత్త అని చూపిస్తుంది. అంటే బాహ్య జ్ఞానం అంతా చెత్త అన్నప్పుడు ఈ చెత్తని నేను ఎందుకు మొయ్యాలి అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తావు? దానిపైన ఉదాసీనంగా ఉంటే దాని గురించి నువ్వు విడిచిపెట్టడం జరుగుతుంది. క్రమంగా 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 దాని నుంచి బయట వచ్చేస్తావు. ఇంక బయట వచ్చేసిన తర్వాత ఇంక ఈ మనస్సుతో నువ్వు ఇంకేం చేసే పని ఉంటుంది అంటే, ఏదైతే సత్యమై ఉన్నదో ఆ సత్యమైనటువంటిదే నీ యొక్క నిజస్వరూపము అని ఇప్పుడు ఈ మనస్సుకి మళ్ళీ ఇప్పుడు చెప్తుంది. ఓహో, అంటే అప్పుడు నేనంటే ఇది ఇది నేను కాదన్న మాట. మరి ఇంకేమిటి? దీనికి వెనుకున్నటువంటిది, దీనికి ఆధారంగా ఉన్నటువంటిది, దాని వలననే ఇవన్నీ నిలబడి ఉన్నటువంటివి, అదియే సత్యం అన్నమాట అని ఈ మనసు అప్పుడు గ్రహిస్తుంది. అది గ్రహించాలంటే ఆత్మ సత్య అనుబోధేన, అది నీకు తెలియాలంటే, స్పష్టం కావాలనంటే, బాహ్య విషయములలో తగులుకొని ఉన్నటువంటి వాడు బాహ్య విషయములంతా సత్యము కాదు అని చెప్పితే వాడికి ఎక్కడ పడుతుంది? వాడికి పట్టదు. మనశుద్ధి ఎవడికి కలిగిందో, అంటే కర్మయోగంగా మార్చి కర్మయోగానుష్ఠానముతో భగవద్భావనను తత్వాన్ని తెలుసుకోవాలని ఎవడు ప్రయత్నం చేస్తున్నాడో వాడి మనస్సుకు మాత్రమే ఇది పడుతుంది. ఇది బట్టి అప్పుడు ఏం చేస్తాడు వాడు? ఆత్మ సత్యత్వము కోసము గురువేద వాక్యం, నిన్న మొన్న ఏదో చెప్పుకున్నట్లుగా ఉన్నాం. అందుకే ఇక్కడ ఆత్మ సత్య అనుబోధేన, గురువును గుడ్డిగా నమ్మిపోతే వాడు గుడ్డోని నమ్మినట్లే లెక్క. గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మితే నీకు ప్రయోజనము లేదు. మరేం చేయాలి? నీకు ఎవరైనా సరే చెప్తున్నారంటే దానిని నువ్వు విమర్శ చేసి ఇది సత్యమవునా కాదా అని నువ్వు నిర్ణయించుకోవాలి. నువ్వు నిర్ణయించుకోవాలంటే నువ్వు కూడా కొద్దిగా అంతో ఇంతో కొద్దిగానైనా దానికి సంబంధించిన వివేకం కలిగి ఉండాలి. వివేకము లేకపోతే దానికి సంబంధించి పరిశోధన చేసి తెలుసుకోవాలి. చేసి తెలుసుకున్న తరువాత ఇప్పుడు ఈయన చెప్తా అనేది కూడా కరెక్ట్గానే ఉందా లేదా అనేది మళ్ళీ నువ్వు కూడా అనుభవంలోకి తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా చేసినప్పుడు మాత్రమే ఇది శాస్త్రం యొక్క తత్వం అనేది నీకు బాగా స్పష్టమవుతుంది. దాని గురించి ఏం చెప్పారంటే, నీ యొక్క ప్రభావం ఎంత పనిచేస్తుంది అనే దానికి సంబంధించి దాన్ని 4 విభాగములుగా చేశారండి. 4 విభాగములుగా అంటే ఏంటంటే, ఈ వేదము, గురువు, వేదమన్నా ఈశ్వరుడన్నా ఒకటే అవుతుంది. ఇప్పుడు వేదము, గురువు, తర్వాత తనతో పాటుగా ఉన్నటువంటి సహచరులు, తర్వాత తన ప్రయత్నం. ఇప్పుడు ఇవి 4 వచ్చినాయి. వేదము ఈశ్వరుడు, అంటే ఈశ్వరుడే వేదం, వేదమే ఈశ్వరుడు. ఈ వేద కృప
తర్వాత గురు కృప, తర్వాత నీకుండేటువంటి నీ నీ యొక్క ఈశ్వర కృప అని చెప్పడం జరుగుతుంది. కృప వచ్చేటప్పుడు 4 కృప. ఈ మనస్సు అనేటువంటిది ఏవైతే మనము చిన్నప్పటి నుంచి ప్రతి విషయాన్ని పట్టుకొని ఆ విషయ జ్ఞానమును మనం పెట్టున్నాం. ఆ విషయ జ్ఞానము స్మృతి రూపముగా మన మనస్సులో బాగా స్థిరమైపోయి ఉంది. ఆ స్మృతి రూపంగా స్థిరమై ఉండేటువంటి విషయాలు ఏవున్నాయో అవే మనకు అడ్డంకిగా ఉన్నాయి. మనకు అడ్డంకి వేరే ఏమీ కాదు. మనకు అడ్డంకి ఏమిటంటే స్మృతి రూపముగా మన యందున్నటువంటి మన ఆలోచనలే మనం చేసి స్మృతి రూపంగా పెట్టుకుని అదే మనకు అడ్డంకి. ఇప్పుడు మనం చెయ్యాల్సిన పని ఏంటంటే ఈ స్మృతి రూపంగా ఉన్నటువంటి దానిని పట్టించుకోకుండా నీకు తుడవగలిగే సామర్థ్యం ఉంటే దాన్ని తుడిచేయడం. తుడవగలిగే సామర్థ్యము లేకపోతే చూస్తూ నువ్వు సింపుల్గా సాక్షిగా ఉండగలగడం. దీంట్లో ఈ రెండింటినీ ఎందుకు చెప్తున్నామంటే చూడండి, సాక్షిగా ఉండుట అనేటువంటిది మొదట ప్రయత్నం చేయాలి. ఈ సాక్షిగా ఉండుట అనేటువంటిది చేస్తే సాక్షి అనుభూతి అనేటువంటిది కలుగుతుంది. సాక్షి ఎవరు? ఆత్మీయ సాక్షి. నువ్వు సాక్షిగా ఉంటే నీకు సాక్షి అనుభవం కలుగుతుంది. నువ్వు సాక్షిగా ఉంటే సాక్షి అనుభవం కలుగుతుంది. నువ్వు సాక్షిగా లేకుండా పోతే నీకు ఆత్మస్వరూపం తెలియడం అంటే ఏంటి? ఆత్మస్వరూపం తెలియడం అంటే ఏదో బయట ఉండేదని తెలుస్తుందని అర్థము. బయట ఉండేది తెలియడం కాదు ఆత్మస్వరూపం అంటే. ఇదంతా ఆత్మస్వరూపం అని అంటారు కొంతమంది. ఒక అమ్మగారు అంటారు, ఆ కాళహస్తిలో ఉంది ఒక అమ్మగారు, మాతాజీ, ఇదంతా చూడు భగవంతుడు ఎట్లా ఉన్నాడు అని అంటాడు. ఏం తెలిసి మాట్లాడుతుంటే పిచ్చా ఏమన్నా? ఇదంతా మాయా ప్రభావం. ఇదంతా మాయాప్రభావాన్ని పట్టుకొని భగవంతుడు అంటే ఏంటిది? అట్లా మాట్లాడినామంటే మనకు తలకాయ నొప్పులు వస్తాయి. ఇదంతా ఏంటి? భగవద్వైభవం అని ఒప్పుకుంటాం. ఇదే భగవంతుడు కాదు, భగవద్వైభవం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా? భగవంతుడు ఆత్మస్వరూపమే. మళ్ళీ భగవంతుడిని పేరు పెడితే మళ్ళీ వేరేది వచ్చేస్తుంది. కాబట్టి ఆత్మస్వరూపం కూడా కాదు, తత్వం అంటే తత్వం కూడా కాదు, స్వరూపం అని అంటే ఏమి? స్వం, ఉండుటయే సాక్షి. ఉండుటయే సాక్షినంటే దీన్ని ఎవడైనా తెచ్చి పెడతాడని అనుకుంటున్నారా మీరేమైనా? ఎవరైనా తెచ్చిపెట్టి నువ్వు సాక్షిగా ఉండయా అని చెప్తారా? అట్లా కాదు. నీ అంతట నీవే సాక్షిగా ఉండుట అనేది నువ్వు ఇక్కడ అభ్యాసం చేయాలి. అంటే ఏంటి? నువ్వు చూస్తూ ఉండుట, అంతే. సాక్షిగా ఉండాలి. జరుగుతూ ఉండే వాటిని అన్నింటినీ చూస్తూ ఉంటే నీకు సాక్షి అనుభవం నీకు వస్తుంది. నువ్వు చూస్తూ ఉండకుండా, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, నన్ను ఇంతకుముందు అడిగాడు. ఆయన ఏం చేస్తాడంటే వస్తాడు, కొంతసేపు ఉంటాడు, వెంటనే వెళ్ళిపోతాడు. లేడు. చాలా అర్జెంటు పాపం మనిషికి. ఇట్లాంటి వాళ్ళందరికీ శాస్త్రం పట్టాలంటే ఏడపడుతుంది. ఏదైనా ఒక విషయం వినాలనంటే మొదట రావాలా, చివరి వరకు ఉండాలా. మధ్యలో పనికిరాని అంశాలు కొన్ని వచ్చినట్లుగా ఉంటాయి. అవి పనికిరాని అంశాలు కాదు, అవి మన మనస్సుకు పట్టుట కొరకు మధ్యలో చెప్పేటువంటి అంశాలు ఉంటాయి. ఆ మధ్యలో చెప్పే అంశాలు ఏం చేస్తాయంటే మన మనస్సుకు అర్థమయ్యే దానికోసం కొంచెం చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే దాన్ని ఉపపత్తి అని అంటారు. అంటే ఉపపత్తి అని అంటే మన మనస్సుకు అర్థమయ్యే దానికోసం మధ్యలో ఉదాహరణల రూపంగా తీసుకొని వచ్చి చెప్పేటువంటి ఉపపత్తి. కాబట్టి ఈ ఉపపత్తితో మనం స్పష్టంగా బాగా అర్థమవుతుంది అన్నమాట అక్కడ. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు
వింటే విషయం అర్థమవుతుంది. వేరే వాళ్ళ విషయం ఏమో నాకు తెలియదు కానీ ఇక్కడ విచారణలో మాత్రం, నా దగ్గర విచారణలో మాత్రము మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా పూర్తిగా వింటేనే ఒక విషయానికి సంబంధించినటువంటిది కరెక్ట్గా అక్కడ విషయం అర్థమవుతుంది. అట్లా కాకుండా మధ్యలో వినేసేసి ఇదేందో డైవర్షన్ అవుతుందే, ఇదేందో వేరే చెప్తున్నారే అని అనుకుంటే మాత్రము కొంచెం ఇబ్బందికరమైనటువంటిది, బాగా అర్థమయ్యేది కుదరదు. నెక్స్ట్ ఏంటంటే ఒక్కరోజు విని తర్వాత ఎప్పుడో మళ్ళీ విన్నారని అనుకోండి, ఇప్పటికీ అప్పటికి విషయం ఒకటైనా కూడా దీనికి దానికి ఏదో కంటిన్యూషన్ ఉంటుంది, మధ్యలో ఏదో జరిగి ఉంటుంది. ఆ కంటిన్యూషన్ కూడా కంటిన్యూ అయితేనే బాగా పడుతుంది మనసుకి. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియాలంటే ఈ ఉపపత్తి అని ఉంటుంది, దాన్ని షడ్లింగ సహిత వివరణ. ఉపక్రమోపసంహారము, అభ్యాసము, అపూర్వత, ఫలము, అర్థవాదము, ఉపపత్తి. ఇక్కడ అర్థవాదం అనేటువంటిది ఒకటి ఉంది. అర్థవాదం ఏం చేస్తారంటే ఉన్నట్లుగా ఉండి ఒకదాన్ని పొగిడేస్తారు, ఉన్నట్లుగా ఉండి ఒకదాన్ని చాలా దూషిస్తారు. ఈ పొగుడుట ఎందుకు, దూషించుట ఎందుకు, దాన్ని అర్థవాదం అని అంటారు. అర్థవాదం అని అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే భగవంతుడు, ఆయనే భగవంతుడు అని చెప్పేస్తారు. ఆయనే భగవంతుడు అంటే ఆయన భగవంతుడా? మరి ఆత్మ ఏమిటి? ఆత్మ భగవంతుడా లేకపోతే ఈయన భగవంతుడా? అంటే ఆత్మే నిజమైనటువంటి భగవంతుడు. మరి ఈయన తీసుకొని వచ్చి ఈయన దేవుడు అని అంటే అక్కడ ఏం చేస్తానంటే ఈయన దేవుడు లాంటి వాడు అంటే అన్ని లక్షణములు ఇతని యందు బాగా ప్రకటమై ఉన్నాయి. రాముడు దేవుడు, రాముడు దేవుడు అంటే రాముడే దేవుడా? మిగతా వాళ్ళు ఎవరు? మిగతా ఆత్మస్వరూపం దేవుడు కాదా? ఇవన్నీ ఇట్లా వచ్చేస్తాయి. రాముడే దేవుడు అంటే రాముని యందు ఆత్మ లక్షణములు ఏమున్నాయో సాక్షిత్వ భావన అనేది బాగా స్పష్టంగా ప్రకటమైనది. నీవు కూడా అటువంటి స్వరూపమేనప్పా, నువ్వు కూడా తెలుసుకో. నీకు రామునికి తేడా లేదు. నువ్వు అలా తెలుసుకోక నువ్వు ఇలా ఉన్నావు. రాముడు అలా తెలుసుకున్నాడు, అలా చాలా స్పష్టంగా అలా ఉన్నాడు, సాక్షిత్వ భావనలో ఉన్నాడు. అలా ఉన్నాడు కాబట్టి రాముడు దేవుడు అని పిలువబడుతున్నాడు వీళ్ళ దగ్గర. అంటే ఏంటి? సాక్షిత్వ భావన అనేటువంటిది తనంతట తనకు అక్కడ తనే ఉండుట అక్కడ తనే అలా ఉంటే ఆ సాక్షిత్వం అనేటువంటిది క్రమంగా మనకు ఎవడికి వాడికి స్పష్టంగా దృఢమవుతుంది. ఎందుకంటే అక్కడ ఉండేది అదే కాబట్టి. వీడు ఎంతసేపు అయినా బయట విషయాలనే తెలుసుకుంటున్నాడని అనుకోండి, బయట విషయాలకు సంబంధించి లేకపోతే ఆత్మజ్ఞానమును కూడా తెలుసుకుంటారు. ఆత్మజ్ఞానమును తెలుసుకున్నంత మాత్రాన మోక్షాన్ని పొందుతాడా అంటే వాడు మోక్షాన్ని పొందడు. ఆత్మజ్ఞానము కలిగేది మనస్సుకి. స్వయంగా ఉండేటువంటిది ఏది ఉందో అది అయిపోతే అది స్థిరంగా నిలిచిపోతే అంటే అలా ఉండుట అంతే. అలా ఉంటే అది మోక్షం. అంతేగాని ఆత్మజ్ఞానం కలిగింది నేను మోక్షం లేదు. ఆత్మజ్ఞానం ఎందుకంటే ఈ మనస్సునందు ఏవేవైతే నువ్వు బాగా పేర్చి పెంచి పెట్టున్నావో దాన్నంతటినీ శుభ్రముగా తొలగించుట కొరకు, ఇది కాదని నువ్వు గుర్తించుట కొరకు, ఇవి కాదని గుర్తించి నువ్వు సాక్షిగా ఉండుట అనేటువంటిది ఏదుందో అది మొదట నువ్వు చేస్తే అప్పుడు ఈ స్మృతి యొక్క ప్రభావం ఉందే. స్మృతి అంటే ఈ మనస్సులో మనం పెట్టి ఉన్నామే, వీటి ప్రభావం అంతా ఏమవుతుందంటే వీటి ప్రభావం అంతా కూడా అలా ఉండగానే మనం సాక్షిగా ఉండగలగాల. అప్పుడు ఈ స్మృతిలో ఉండేటువంటి మనల్ని చలింపజేసేస్తాయి, మనిషిని ఆడిచ్చేస్తాయి. అట్లాగా అలా చల్లింపజేసి ఆడిచ్చేస్తుంది. దానిని తట్టుకొని నువ్వు సాక్షిగా ఉండుట అనేటువంటిది దృఢం కావాలంటే ఆ జ్ఞానము యొక్క వివేక బలము చేత విడుపుడు అలా సాక్షిగా ఉండుట అనేది
వీడు అభ్యాసం చేయాలి. చాలా కష్టమైనటువంటి అంశం. అందుకు ఉపయోగించాలి. కానీ మానవులు సహజంగా ఏం చేస్తారంటే ఆత్మజ్ఞానము కూడా బయట ఉన్నటువంటి ఒకానొక విషయ జ్ఞానము వలె ఈ ఆత్మజ్ఞానమును కూడా వీళ్ళు ఉపయోగించుకుంటుంటారు చాలామంది. ఆ జ్ఞానము చేత వీడికి మోక్షం కలగదు. కాకపోతే వాళ్ళు చెప్పిన జ్ఞానం వేరే వాళ్ళకి అర్థమయ్యి వీళ్ళు ఆచరణలో పెట్టుకుంటే వీళ్ళకు మోక్షం కలుగుతుంది. దానికేమీ ఇదేం లేదు. కాబట్టి ఈడ సాక్షిత్వ భావనగా ఉండుట అనేటువంటిది చేయుట కొరకే ఇక్కడ ఆత్మజ్ఞాన బలముతో ఈ స్మృతిలో ఉన్నటువంటిది, తర్వాత బాహ్యంగా జరుగుతున్నటువంటి విషయాలు వాటిని చూస్తూ సాక్షిగా ఉండుట. మనస్సు మళ్ళీ వికారం చెందుతుంది, కానీ సాక్షిత్వంగా ఉండగలగాలి. సాక్షిత్వంగా ఉన్నప్పుడు మనస్సు చెందే వికారమును గుర్తించగలిగి ఉంటాడు. మనస్సు కలిగే వికారాలు కలుగుతాయి. అయినా క్రమంగా ఏమవుతుందంటే ఆ వికారముల యొక్క ప్రభావము తగ్గుతుంది. వికారముల ప్రభావము తగ్గి అప్పుడు సాక్షిత్వం అనేటువంటిది దృఢమవుతుంది. సాక్షిత్వం ఎప్పుడు దృఢమైందో అప్పుడు ఇంకా బయట ఉన్నటువంటి వాటిని అన్నింటిని గురించి కూడా సహజంగా ఉండగలుగుతాడు. అలా సహజంగా ఉండుట అనేటువంటిది ఏ మనస్సు ఉన్నదో ఆ మనస్సు నేను అని అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియములు కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, తర్వాత మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంద్రియములు మనస్సు ఇంద్రియమా అనేది ఒక చర్చ ఉంది. మనస్సు ఇంద్రియమా, ఎందుకంటే మనస్సుని ఇంద్రియం అని చెప్పట్లేదే అనేటువంటిది. కానీ 13వ అధ్యాయంలో ఇంద్రియాణి దశైకంచ పంచచేంద్రియ గోచరాహ అని అక్కడ ప్రయోగించినారు. అంతేకాకుండా కఠోపనిషత్తుల్లో కూడా ఏకాదశ ఇంద్రియాని అక్కడ కూడా ప్రయోగించి ఉన్నారు. కాబట్టి ఉపనిషత్తులోనూ మనస్సును ఇంద్రియంగా అక్కడ ప్రవేశపెట్టినారు. ఇక్కడ కూడా 13వ అధ్యాయంలో కూడా మనస్సును ఇంద్రియంగా చెప్పారు. అంటే ఒక ఇంటిలో 5 మంది బ్రాహ్మణులు భోజనం చేస్తున్నారు. దాంట్లో ఒకతను క్షత్రియుడు. ఇప్పుడు బ్రాహ్మణులు ఎంతమంది అయినారు? 4 బ్రాహ్మణులు అయినారు, ఒకతను క్షత్రియుడు అయినారు. ఇప్పుడు వేరే వాళ్ళు అడుగుతున్నారు, ఏమండి అక్కడ ఎవరు భోజనం చేస్తున్నారే అని అంటే ఏం చెప్తారు? బ్రాహ్మణులు భోజనము చేయుచున్నారు అని చెప్తారు. ఎందుకు? అక్కడ ఉండేది 4 బ్రాహ్మణులు, మధ్యలో ఒకతను క్షత్రియుడు ఉన్నాడు. క్షత్రియుడు ఒకతను ఉన్నప్పటికీ ఆ క్షత్రియుడు కూడా వీళ్ళతో పాటు కలిసి కూర్చొని ఉన్నాడు కాబట్టి అతను కూడా బ్రాహ్మణుని కిందనే లెక్క. అదే విధముగానే ఇప్పుడు ఇంద్రియాలతో కలిసి ఉందా మనస్సు, ఇంద్రియాలతో కలవకుండా ఉందా అనేటువంటిది వస్తుంది. ఇంద్రియాలతో కలిసి ఉంది కాబట్టి ఇక్కడ దాన్ని ఇంద్రియంగా లెక్కేసి అలా లెక్కేసి అలా చెప్పారు. అందుకని ఇక్కడ ఇంద్రియాణం మనశ్చాస్మి, ఇంద్రియములలో మనస్సు నేను అని భగవంతుడు చెప్పాడు. ఆ మనస్సు ఎప్పుడు శుద్ధ మనస్సు, తత్వస్వరూపంగా సాక్షిత్వ భావనలో ఉండే మనస్సు నేను, అంతేగాని మిగిలిన మనస్సులంతా నేనని చెప్పట్లేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సరే, ఇంతవరకు చాలులే అండి. దీనిపైన మాట్లాడుకుంటూ పోతే ఎంతైనా మాట్లాడుకుంటూ పోవచ్చు. కాబట్టి చాలు. దీంట్లో ఏమైనా మీరు డౌట్లు ఉంటే మళ్ళీ అడిగితే దాని గురించి కావాల్సి ఉంటే చెప్పుకోవచ్చు. ఓ असतो मा सद्गमय ॐ तमसो मा
ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरिः ओम तत्सत् ओम हरिः ओम हरिः ओम नमस्ते सर. हरि ओम हरि ओम हरि ओम हरि ओम केवलम्मा हरि ओम हरि ओम ओके ओम